కరీంనగర్ ఎస్పీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా పోలీస్ వర్గాల్లోనూ పేలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఆరోపణలపై ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బరాబర్ పెట్టేది బరాబర్ ఏం పెట్టేది దళిత మహిళలు నొక్కుతారా దళిత మహిళలు నొక్కుతారా ఏంటి ఎందుకు నొక్కుతారు నాకు దేనికి 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 నొక్కుతారు దేనికి నొక్కుతారు దేనికి నొక్కుతారు దేనికి నొక్కుతారు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని సంఘం స్పష్టం చేసింది. సిపి స్థాయి అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే మొత్తం పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగదార్చడమేనని ఐపీఎస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ సిపికి కౌశిక్ రెడ్డి తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. నిబంధనలు అతిక్రమించి అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను బలిపశువులను చేయడం వల్ల ప్రజల్లో పరిపాలనా వ్యవస్థపై అపనమ్మకం ఏర్పడుతుందని హెచ్చరించింది. రాజకీయ నాయకులు తమ పరిధి దాటి అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదు. ఇది వ్యవస్థకు ఏమాత్రం క్షేమకరం కాదని ఐపీఎస్ అధికారుల సంఘం అభిప్రాయపడింది. ఇక కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఏం జరిగింది? ఇక కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం అయితే అటు మండిపడుతోంది. కరీంనగర్ ఎస్పీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అటు పోలీసు వర్గాల్లోనూ పెను సంచలనాన్ని అయితే సృష్టిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఏం జరిగింది? అసలు పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఏం చేశారు? పూర్తి వివరాలేంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరచూ వివాదాలు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. నిన్న కూడా ఆ మేడారం జాతరకు సంబంధించి మినీ మేడారం జాతరకు సంబంధించి తనని పోలీసులు అనుమతించట్లేదు, ఇష్టానుసారంగా ఈడ్చుకొని వెళ్ళిపోయారు నన్ను, నా భార్యను, అదే విధంగా ఒక దళిత సర్పంచ్ని కూడా పోలీసులు లాగి పడేశారని చెప్పేసి ఆ సందర్భంగా కరీంనగర్ సిపి గౌస్ అలం పైన కౌశిక్ రెడ్డి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిపి యొక్క మతాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఐపీఎస్ అసోసియేషన్ కి సంబంధించి స్పందించడం జరిగింది. తక్షణమే కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, సంబంధిత అధికారులకు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అయితే కరీంనగర్ సిపిగా పనిచేస్తున్న గౌసాలంని మత మార్పిడికి పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవం నిరాధారమైనటువంటి ఆరోపణలు కౌశిక్ రెడ్డి చేశాడు కాబట్టి అతని పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది. సర్వీస్ లో ఉన్నటువంటి ఐపీఎస్ లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బేషరతుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, లేదంటే సంబంధించిన అధికారులు కౌశిక్ రెడ్డి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేశారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పదంగా వివరించడం కౌశిక్ రెడ్డి చేస్తూనే ఉంటాడు. గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి ఆయన వ్యాఖ్యలకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ ఈ మినీ మేడారం జాతరకు సంబంధించి తనను అలో చేయకపోవడంతో నిన్న రాత్రి పోలీసులకి కౌశిక్ రెడ్డికి కొద్ది వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సందర్భంలోనే సిపి కరీంనగర్ సిపి గౌసాలం పైన ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ ఫర్ ది డీటెయిల్స్.